లో ఇది ఒక భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగపాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళివి? ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది ఉట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్ధం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం. కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడొద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకుపోయిందనేది పచ్చి అబద్ధము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపట 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు ఎల్లండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పే ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ. ఇది మొత్తం లో ఇది ఒక భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా
ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగపాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళివి? ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది ఉట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్ధం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకపోయిందనేది పచ్చి అబద్ధము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపల 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడ్మానేరు, ఎల్లండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పే ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ. ఇది మొత్తం లో ఇది ఒక భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము,
నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగ పాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళు ఇవి? ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది ఉట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి? ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్ధం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడొద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకపోయిందనేది పచ్చి అబద్ధము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపట 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు ఎల్లండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పే ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ. ఇది మొత్తం మీద లో ఇది ఒక భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగ పాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళు ఇవి? ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము,
అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది ఉట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్ధం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి, 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకపోయిందనేది పచ్చి అబద్ధము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపట 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు, ఎల్లెండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పే ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ. ఇది మొత్తం మీద లో ఇది ఒక భాగం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగ పాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళు, ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది ఉట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే
గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్ధం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు శాసనసభ్యులు తప్పు మాట్లాడద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకపోయిందనేది పచ్చి అబద్ధము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపట 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు ఎల్లెండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా